కెళ్ళి మొదలెడుతున్న నీ సిద్దిపేట దేవాలయంకి వచ్చి మాట్లాడితే తోక ముడిచినావు. చర్చకు రాలే. చర్చకు రాకేమంటావు? మా మాజీ ఎమ్మెల్యేని మంత్రిని పంపిస్తున్నా అన్నావు. ఆయన వచ్చేమన్నాడు, 11 గంటలకు మేము వస్తున్నామని చెప్పి మాట్లాడాడు. అంబేద్కర్ విగ్రహానికి కాడికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి హైదరాబాద్లో వస్తా అన్నాడు. 11 అయింది, 11:30 అవుతుంది. మీకు అందరం తయారైన హరీష్ రావు వస్తాడు కావచ్చు, కేటీఆర్ వస్తాడు కావచ్చు. ఏదైతే క్యాబినెట్లో మాట్లాడిన అంశాలన్నీ కూడా ప్రజల ముందు పత్రిక ముందు వినిపిస్తారు కావచ్చు. మేము అనుకున్నాం. తోక ముడిచిండు. తోక ముడిచి ఇప్పుడే పత్రికలు మాట్లాడినారు. మా మాజీ మంత్రిని పంపిస్తా, మా మాజీ ఎమ్మెల్యేని పంపిస్తా అని మాట్లాడుతుండు. అయ్యా, ఎన్ని రోజులు మా దళితుల మీద, బీసీల మీద తుపాకులు పెట్టి ఎన్ని రోజులు మీరు కలుస్తారు? ఎన్ని రోజులు ఏదైతే మాదే నడవాలి, మేము మాకు ఎవడు ఎదురుండద్దని మాట్లాడే అహంతోనే మాట్లాడే మాటలు ఎన్ని రోజులు ఈ విధంగా మెదులుతామని చెప్పి అంటున్నా. బాధ అనిపిస్తుంది హరీష్ రావు గారు. ఏది పడితే అది ముఖ్యమంత్రి గారు రేవంత్ అని మాట్లాడతాం ఏకవచనంతో. ఫస్ట్ మా పార్టీ గురించి, మా ప్రభుత్వాన్ని గురించి, మా మంత్రుల గురించి మాట్లాడే ముందు ఒకటి మీడియా ముందు ఒకసారి వచ్చి జవాబు చెప్పు. కవిత సోదరిమణి ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి విషయంలో మాట్లాడిన విషయంకు తెలంగాణ ప్రజలకు చెప్పు. కవిత సోదరిమణి 28 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావే పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేస్తే నేను మంత్రి పదవి ఇవ్వకుండా, ప్రమాణ స్వీకారం మంత్రి పదవి రెండోసారి ఇవ్వకుండా నేను దూరం పెట్టిన మాట వాస్తవం కాదా అంటున్నా. అది మేము మాట్లాడలే, మీ కుటుంబమే మాట్లాడింది. మీ మరదలు గారే మాట్లాడింది, కవితక్క గారే హరీష్ రావు గారి మీద. మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ మా మంత్రివర్గంపై, ముఖ్యమంత్రిపై, ప్రభుత్వాన్ని ఏ విధంగా మీకున్నటువంటి ఆశా భాషతోని అబద్ధాన్ని నిజం చేసే ఆలోచన తప్ప వాస్తవాలు మాట్లాడే ఒక తత్వం మీకు రాదు. ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినా కూడా సంవత్సర కాలం దాటంగానే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది? పార్లమెంట్ ఎన్నికల రోజు మొత్తం యావత్ తెలంగాణ మీడియా సాక్ష్యం, ప్రజల సాక్ష్యం. 11-12 గంటలకల్లా టీఆర్ఎస్ వాళ్ళు అంతా బీజేపీ కోట్లేమని చెప్పిండ్రు బూతుల కాడ. మరి ఎవరు ఆదేశిస్తే చెప్పండి. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటి. 2014 నుంచి ఈ రోజు జరిగే పార్లమెంట్లో ఏ బిల్లుకైనా కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ, ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కానీ వాళ్ళు సపోర్ట్గా ఉన్నారా లేరా? యథార్థమైన విషయాలు తెలంగాణ ప్రజలకు ముందు ఈ విధమైన వాస్తవాలు ఉంటే పొద్దున లేస్తే ప్రభుత్వాన్ని ఏ విధంగా బురద జల్లాలి 20 నెలలకే, ముఖ్యమంత్రిని ఏ విధంగా తప్పుడుగా మాట్లాడాలి, మంత్రివర్గాన్ని ఏ విధంగా, ఒక దళితులు బలైన వర్గాల మంత్రివర్గాన్ని ఏ విధంగా మాట్లాడాలని చెప్పి మాట్లాడే దురుద్దేశం తప్ప మంచి ఆలోచన లేదు. ఏదేమైనా కూడా ప్రజల 20 నెలల లోపల మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ఇవాళ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఆ విధంగా పరిపాలన జరుగుతున్న సందర్భం లోపల మేము ఒక ఆత్మ గౌరవం గలటువంటి వర్గంకెళ్ళి వచ్చిన వారిగా, ఒక సామాన్య కార్యకర్తకి ఈ స్థాయికి వచ్చిన వారిగా మాకు బాధ అనిపించింది. మాట్లాడుతా అంటే మేము 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలు చేసి ఇంకా 2 గ్యారంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియలో ఇంకా 3 సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు. నువ్వు ఈ విధంగా మేము మీలాగా ఇగో 14 నుంచి 18, 19, 20, 23 వరకు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని వాగ్దానాలు మేము చూపెడుతున్నాం. ఈరోజు మీ ముందు అనేక పర్యాలు చూపెట్టాం, మళ్ళీ సందర్భంగా చూపెడుతున్నాం. మేము ఈరోజు నువ్వు ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలు ఏదైతున్నాయో ఏ విధంగా నమ్మకద్రోహం చేసి కుటుంబాలు ఏ విధంగా నష్టపోయినట్టు కుటుంబాల వాళ్ళ ఫోటోలు చూపెడుతున్నాం. శ్రీకాంత్ ఆచార్య గాని కానీ
ఈ విధంగా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేటువంటి మీరు పరిపాలన అందించి మా దళితులను కానీ బీసీలను కానీ మా మైనార్టీ సోదరులను కానీ మా గిరిజనులను కానీ అన్ని విధాలుగా ఈ తెలంగాణ ప్రజలను నష్టం చేసి ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్తున్నాం మేము, మీ హరీష్ రావు మీ కేటీఆర్ మీ అల్లుని కొడుకు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. ఒకవేళ ఇదే విధమైన అదుపులో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో పట రేపు జరగబోయే ఉప ఎన్నికల్ని ప్రజలు ఏ విధంగా జవాబు చెప్పాలో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం. మిత్రులారా, బీఆర్ఎస్